నమస్తే. భారతీయ జనతా పార్టీ తలపెట్టిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష మరికొద్ది సేపట్లో ముగియబోతున్నది. 24 అవర్స్ వీళ్ళు ఈ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆల్ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ టోటల్ ప్రజాప్రతినిధులంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. నా ముందు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు. అండ్ ఈటల రాజేందర్ గారు ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీ. అండ్ మిగతా సీనియర్ లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఉన్నారు. ముందుగా మహేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడదాం. మహేశ్వర్ రెడ్డి గారు, ఒక కరపత్రాన్ని కూడా మీరు రిలీజ్ చేసినట్టున్నారు. ఇందులో దాదాపు ఒక 8 డిమాండ్స్ ఉన్నట్టున్నాయి. మీరు చెప్తున్న డిమాండ్స్ అన్నీ మేము నెరవేర్చడానికి రెడీ అవుతున్నాం. ఆల్రెడీ రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం అని వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నది గవర్నమెంట్. వై ఈ దీక్ష అవసరం ఏముందని మీరు అనుకుంటున్నారు? గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్లు అవసరం పడుతుంది, నేను 40,000 కోట్లు నా పుట్ట కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు నేను ఇవ్వగలుగుతా, ఖచ్చితంగా నా పుట్ట కట్టుకుని 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. తర్వాత క్యాబినెట్ మీటింగ్లో 31,000 సరిపోతాయని వారే చెప్పారు. మరి అదే మాదిరిగా బడ్జెట్ అలొకేషన్లో 26,000 కోట్లు ఇచ్చి ఈరోజు 17,000 కోట్లు మాత్రమే వారు ఖర్చు పెట్టమని చెప్తుంటూ రుణమాఫీ జరిగిందని ఒకవైపు వారు చెప్తా ఉన్నారు. మరోవైపు వారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంకా 13,000 కోట్లు కావాలని వారు చెప్తా ఉన్నారు. అంటే మరి ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా వారి మంత్రి గారు చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు మీరు తెల్ల రేషన్ కార్డు లింకనో లేకుంటే రకరకాల కారణాలతోటనో ఈరోజు పూర్తిగా రుణమాఫీ జరగకుండా జరపకుండా మీరు రైతులను ఒకవైపు మోసం చేస్తూ ఉంటే, మరోవైపు మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక రుణమాఫీయే కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలు రైతు బంధు ఇస్తామని ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదు. మీరు అదే మాదిరిగా మీరు ఇస్తామని చెప్పినటువంటి కౌలు రైతులు కానీ వారికి ఇస్తామన్న రైతు బంధు ఇవ్వలేదు. అదే మాదిరిగా రైతు కూలీలకు ఇస్తామన్న 12,000 రూపాయలు ఇవ్వలేదు. ఎంఎస్పీ మరి పూర్తిగా విస్మరించారు. సన్న బియ్యానికి ఇవాళ 500 ఇస్తామని చెప్పి మళ్ళీ మోసం చేశారు. దొడ్డు బియ్యానికి మాత్రమే మీరు ఇవ్వకుండా సన్న బియ్యానికి ఇస్తామనడంలో మాత్రం ఏందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 70-80% ఇక్కడ దొడ్డు బియ్యం పండించే రైతులు ఉన్నారు. అదే మాదిరిగా సన్న బియ్యానికి ఆల్రెడీ 3,200 రూపాయలు ప్రైవేట్లో మార్కెట్లో ధర ఉన్నప్పుడు మీరు 2,300 మీద 500 ఇచ్చినా 2,800 ఎవరు మీకు బియ్యం అమ్మరు కాబట్టి మీరు కొనాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు అది కూడా మళ్ళీ ఒక మోసమే. ఏది చేసినా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక ప్రకారం మోసం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల గొంతుగా నిలబడతాం, ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తాం అంటున్నారు. ఈ నష్టపరిహారం, రైతులు నష్టపోతే నష్టపరిహారం విషయంలో కేంద్రం బృందం వచ్చింది కానీ ఇంతవరకు ₹1 మాకు ఇవ్వలేదని ఒక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చదు. ఒకవైపు మరి వారికి పంట రుణ వారి మేనిఫెస్టోనే చాలా స్పష్టంగా చెప్పారు, ఏ పంట నష్టం జరిగినా అతివృష్టితో అనావృష్టితో ఏ పంట నష్టం జరిగినా వెంటనే నష్టపరిహారం ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి దాని మీద స్పందిస్తలేదు? కేంద్రం మీలో నేషనల్ డిజాస్టర్ దగ్గర 1,300 కోట్లని ఖర్చు చేయమని చెప్పి కేంద్రం చెప్పినా మీరు ఖర్చు చేస్తలేరు. ఎందుకంటే ఆ డబ్బు ఖర్చు చేస్తే కేంద్రానికి మంచి పేరు వస్తుందని ఆ డబ్బు ఖర్చు చేయరు, మీరు ఇవ్వరు, అవ్వబెట్టేది అన్నట్టుగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. నేను ఇంకొకటి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము పంట నష్ట పరిహారం చేయరు, మీరు ఇచ్చిన ప్రకారం ఎంఎస్పీ ఇయ్యరు, మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు ఇవ్వరు, మీరు ఇచ్చిన మాట ప్రకారం అన్నీ విస్మరిస్తూ ఈరోజు ప్రజానీకాన్ని రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి మీరు ఖచ్చితంగా మీరు ప్రజా వ్యతిరేక పాలన ఇది, ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన ఇదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు గత గవర్నమెంట్తో పోలిస్తే బెటర్ అని అనుకుంటున్నారా, లేకపోతే రెండే అని మీరు భావిస్తున్నారా? దొండే ఇద్దరు ఒకటే పెనంలోకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది. రైతులు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజానీకం ఈరోజు మార్పు అని అంటే ఈరోజు పెనంలోకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు బాధపడుతూ ఉన్నారు. సో మీరు రైతు బంధు మీద ఒక లైన్ పెట్టినట్టున్నారు, ఏది మన రైతు భరోసా ఏది ఇంకా 9 నెలలైంది ఇవ్వట్లేదని. వాళ్ళు మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం, కండిషన్స్ ఏంటి, నిబంధనలు ఏంటని మేము రూపొందిస్తున్నాం, ఇస్తాం త్వరలో, ఇచ్చేది పగడబందీ ఇస్తామని వాళ్ళు ఏదో లైన్ చెప్తున్నారు కదా. 10 నెలలు అయింది, 2వ సీజన్ కూడా వెళ్ళిపోయింది. మీరు మరి పాత సీజన్ కూడా డబ్బులు ఇంకా ఇవ్వలేదు. 500 రూపాయలు ఎక్స్ట్రా 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్న డబ్బులు ఇవ్వలే. ఈ సీజన్ అయిపోతూ ఉన్నది, 4 రోజులైతే పంట చేతికి వస్తుంది. మీరు ఇస్తామన్నది రైతు సాయం కింద, పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న డబ్బులు ఇంకా ఇవ్వకుండా దానికి కావాల్సిన 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించకుండా ఈరోజు మళ్ళీ ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? ఇలా బడ్జెట్లో ఎక్కడైనా ₹1 కేటాయించారా? వీళ్ళు కేవలం అదే రకంగా మళ్ళీ మోసం చేసి డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి మాత్రమే బీటాక్స్లు వసూలు చేయడానికి పనికొస్తుంది తప్ప ఈ బీటాక్స్ పేరు మీద ఈరోజు రాక్షస పాలన, బీటాక్స్ పేరు మీద ఈరోజు బట్టి ట్యాక్స్ పేరు మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం చూస్తూ ఉంటే గతంలో ఎన్నడూ ఎవరు చూడనటువంటి
ఎక్కడ పడితే అక్కడ చిన్న చితక కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్టర్ వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మేము కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా మీరు చూస్తే ఈరోజు మరి సర్పంచులు పాపం 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు పనిచేసిన సర్పంచులకు బిల్లులు ఇవ్వడానికి లేదు, కానీ వేల కోట్ల రూపాయలు మాత్రం బడా కాంట్రాక్టర్కి ఇస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే మరి మనసు మార్చుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కోరుతా ఉన్నాం. సో ఇది మన దీక్ష కొంచెం డిలే అయినట్టు అనిపిస్తున్నదా? సరైన టైంలో మీరు ఎంటర్ కాలేదని ఏమైనా అనిపిస్తున్నదా? ఇక్కడ 100% కానీ మీరు కార్యాచరణ రూపొందించే విషయంలో ఎక్కడ కూడా ప్రాపర్ టైంలో 100% ఈరోజు ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 8 సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చినటువంటి ప్రజలు మమ్మల్ని మా పాత్ర కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. సో ఈ ఒక్కరోజు దీక్షతో అయిపోయినట్టనే మన కార్యాచరణ రెడీ చేస్తాం. ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ డిమాండ్స్ మీరు ముందు పెట్టి దీక్షను విరమిస్తున్నారు, అంతే కదా? ఎస్, అంతే కదా. సో భవిష్యత్ కార్యాచరణ అని చెప్పబోతున్నారా? భవిష్యత్ కార్యాచరణ అన్ని జిల్లాలు పర్యటిస్తాం, అన్ని జిల్లాల్లో కార్యాచరణ చేస్తాం. ఖచ్చితంగా పార్టీలో చర్చిస్తాం, పార్టీలో చర్చించిన కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం. సో ఇంకా మిగతా లీడర్స్ ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, సార్తో మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సో ఈ దీక్ష రైతులకు మేము అన్ని చేసినాం ఒక వైపున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చెప్తున్నారు, వాళ్ళు రుణమాఫీని చాలా పెద్ద ఈవెంట్ కింద తీసుకున్నారు. మరి వాళ్ళు అన్ని చేసినామంటున్నారు, మీరేమో దీక్ష అంటున్నారు. ఎక్కడ ల్యాబ్స్ కనిపిస్తుంది? కొండలు తవ్వి ఎలుకని తీసినట్టుగా నేను మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నా. ఓకే, 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఇచ్చిందా? 3 లక్షల రూపాయల వరకు రైతాంగానికి వడ్డీలను విరమిస్తా అని చెప్పిండు, ఇచ్చిందా? ఇవాళ రైతాంగానికి 10,000 రూపాయలు ఏం బిషాది 15,000 రూపాయలు ఇస్తా రైతు బంధు అని చెప్పిండు, ఇచ్చిందా? ఫసల్ బీమా యోజనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో దానికి ఇన్సూరెన్స్ కడతా అని చెప్పిండు, కట్టిండా? ఇవాళ ఏమి ఇచ్చిందని చెప్పి చివరికి ఇది కూడా రైతు రుణమాఫీ కూడా ఏ రైతుకు ఆ రైతు బ్యాంకుల వల్ల 3 లక్షలు ఉందా, 1 లక్ష ఉందా అని అక్కర్లేని సబ్జెక్ట్. 2 లక్షల వరకు, 2 లక్షల రూపాయల లోపు వరకు బేషరతుగా నువ్వు ఇవ్వాలి తప్ప నువ్వు చెప్పింది కొండంతా, నువ్వు చేసింది మాత్రం ఘోరంతా. అందుకని రైతులు ఇవాళ 45 నుంచి 55% వరకు రైతాంగానికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పి వాళ్ళు అంటున్నాను, మేమనం కాదండి. వాళ్ళు 5 లక్షల లెక్క చెప్తున్నారు. 5 లక్షల రైతులకు ఇంకా కాలేదని వాళ్ళ లెక్క అంటున్నప్పుడు ఇలా వాళ్ళకు ఉండాలి కదా. మా మీద దాడి చేయడం కంటే నీవు రాహుల్ గాంధీ గారి చేత ఈ రైతు డిక్లరేషన్లో చేసినావు కాబట్టి నీ పరువు పోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులలో రేపు అసహించుకునే ఆస్కారం ఉంది. కాబట్టి రేపు కేసీఆర్ను రైతులను మాఫీ చేయకపోతే ఎట్లా బొందబెట్టిందో రేపు నిన్ను కూడా అంతనే పెద్ద ఎత్తున బొందబెట్టే ఆస్కారం ఉంది. కాబట్టి తక్షణమే ఆ బొంద పెట్టకముందే, అసహించుకోకముందే, రైతు ఊసులు తగలకముందే బేషరతుగా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరావు గారు చెప్పిండ్రు ఇంకా ఇవ్వాలి మేమని చెప్పి, ప్రాసెస్లో ఉందని చెప్పి స్వయంగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పిండ్రు, స్వయంగా అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ శశపిషాలు పక్కకు పెట్టి వెంటనే రైతాంగానికి రుణమాఫీ చేయమని చెప్పి కోరుతున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు, ఒక పాయింట్, ఫైనాన్స్ మినిస్టర్గా మీరు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఒక ఫైనాన్షియల్ లెక్క చెప్తున్నారు. 30,000 కోట్లు మేము కిస్తులకే కడుతున్నాం, మొత్తం అప్పుల్లో ఉంది, అయినా కూడా మేము 18,000 కోట్ల మాఫీ ఏకకాలంలో చేయగలిగినాం. ఇది మా పరిపాలన. గతంలో కేసీఆర్ 4 విడతలు 1 లక్ష రూపాయలను ఆయన చేయలేకపోయిండు, మేము చేసినాం. నేను ఏమంటున్నా, మేము అన్నాను ఎన్నికల ముందు అంత పెద్ద మనసు ఉంటే మార్గం లేదన్న ముఖ్యమంత్రి, పెద్ద తురుంకాన్గా చెప్పే ముఖ్యమంత్రి 1 లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేయలేకపోయిండు. రేవంత్ రెడ్డి ఈ దివాలా తీసిన ఈ ఆర్థిక వ్యవస్థలో 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది వట్టి బూటకం అంటే ఇవి మేము ఇచ్చి తీరుతామని చెప్పి ఆయన అనడమే కాకుండా అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు. అబద్ధాలను మాత్రమే ప్రజలు నమ్ముతారని, ఇవాళ అట్లాంటి రాజకీయ నాయకులు ఇష్టపడతారని చెప్పిండో ఆ అబద్ధాలు చెప్పినట్టుగా ఇప్పుడు కనపడతా ఉంది తప్ప వేరే ఏమీ లేదు. 100% మీరు చెప్పింది కరెక్టు. ఇవాళ ఈ ఒక్కటి కాదండి, రైతులకు ఇచ్చిన హామీ మాత్రమే కాదు, మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయలు కావచ్చు, ఇవాళ ఆడబిడ్డల పెళ్లి కోసం తులం బంగారం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే 100 ఉన్నాయి. అంటే 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైసలకు పనులు ఇవాళ చేసి పెట్టడం ఇలా జేజమ్మ నుంచి కూడా కాదు. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటే సక్సెస్ఫుల్గానే మోసం చేయగలని చెప్పి అనుకుంటున్నాను. సో ఇవాళ ఒక రోజుతో అయిపోద్దా, నెక్స్ట్ ఏమైనా ఉందా సార్ కార్యాచరణ? మా పార్టీ ఉన్నదే ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాల మీద కొట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బీజేపీ సీనియర్ నాయకులంతా చేస్తున్న దీక్ష, చూస్తూనే ఉండండి మనతో.